రంగంపేటలో మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా భోగి పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సినీ నటులు మంచు మను, మోహన్ బాబు, మంచు విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. అలాగే జల్లికట్టులో పాల్గొన్న యువకులు జాగ్రత్తలు పాటించాలని, ఏప్రిల్ 25న కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తున్నామని కూడా వివరాలను తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ కన్నప్ప సినిమా ఎలా ఉంటుంది సార్? ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? కన్నప్ప ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. అంతా పరమేశ్వరుడి చేతిలో పెట్టాం. ఇంకా ఆయన అనుగ్రహంతో అంత ప్రమాణంగా జరుగుతుందని ఆశిస్తున్నాం. సార్ జల్లికట్టు జరుగుతుంది సార్, ఇదంతా రంగంపేట ఫేమస్ జల్లికట్టుకి. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో అది అలో చేయొచ్చు, అలో చేయకూడదు, అది ఇది అని వివిధ భేదాలు ఉన్నప్పుడు ట్రెడిషన్ అనేది మనం అందరం మర్చిపోకూడదు. అలాగని చెప్పి అది చేసేటప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. బట్ ట్రెడిషన్ అనేది మనం మర్చిపోకూడదు. మాతాపిత గురువు దైవం, ఎస్పెషల్లీ పండగలు అంటేనే ఫ్యామిలీ. సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ, నిజమైన పండగ, ప్రారంభం అవుతున్న పండగ. ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు? ధాన్యం పడుతుంది రైతులు, అంత రైతులే. ధాన్యం పడుతున్నప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ. పొంగని పెట్టుకోవడం, 10 మంది ఆత్మీయులు పిలిచి భోజనం పెట్టడం, పెద్దవాళ్ళకు వస్త్రాలు పెట్టడం, వాడు ఏ లోకంలో మంచిగా ఉండి వాడు మనం అందరినీ ఆశీర్వదించి మనం కోరడం. ఈ ఆచారాలు చాలా ఉన్నాయి.